దోరపండు ఎక్కడుందో తమరు ఇరసంలో తప్ప సరసంలో ఈకనుకుంటానంటే సరసానికి సమవుజ్జి కావాలి. నా సరసం సరస్సుతోనే. ఒక లెవెల్లో ఉన్న తప్పుడు పనులు ఎన్ని చేసిన గౌరవానికి లోటు ఉండదులే. రే శిలకు కొట్టిన పండు అయినా సరే సిటీలో తీసుకురండి. ఏం సరసు, దేవుడి కోసం పూలు పట్టుకుపోతున్నావా? పెళ్లి కాని వాళ్ళకి కట్టుకునే భర్తే దైవం. నేనేగా నీ భర్తని, వాడితో నన్ను పూజించు. ఎందుకా భయం? నేను నీకు తగ్గ మొగుడినేగా. దారోదలా ఈ వీరభూపతి దారోదలాలంటే నువ్వు నోరారా సరేనని ఒప్పుకోవాలి. దారోదలరా ఆడవాళ్ళు పెళ్ళయ్యాక భర్తని ఎంతో ప్రేమతో రారాపోరా అంటారు. అది వాళ్ళు 4 గోడల మధ్య అంటారు. నలుగురు ముందు నువ్వన్నవంతే. ఆ నలుగురు ముందు నేనెవరో తెలియజేయద్దు. నీ చేతిని మర్యాదగా నా చేతిలో పెడతాడనుకున్నాను మీ అన్న. టైం అయిపోయింది. నువ్వెక్కడికి పోతావులే నేను ఊరుకుంటే రేపెవడన్నా వచ్చి నిన్నెగరెచ్చుకుపోతాను. అందుకని ఆ పని నేనే చేస్తాను. వీరభూపతి చెయ్యి నరికి నా మనవడు జైలుకు పోయాడు. ఆ రోజు మొదలు ఆ వీరభూపతి అంటే భయంతో సరస్సుని పెళ్లాడడానికి ఏ సంబంధమూ రాలేదు. పిల్లని అడగడానికి వస్తే ఊరి నుంచి ఎవరూ ప్రాణాలతో పోరని బెదిరించాడు. చంద్రం, నిన్ని ఊళ్ళో ఉండమన్నది ఒక్క రైతుల్ని కాపాడడం కోసమనే కాదు, నా కుటుంబాన్ని కూడా ఇక మీద నువ్వే కాపాడాలి. దిగులు పడకండి, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. నేను పనిలోకి వెళ్తాను, వస్తాను. తెల్లవారుజామున కలగంటి నేను, కలలోన ఎల ఇంటి కనిపించే తాను. తెల్లవారుజామున కలగంటి నేను, కలలోన ఎల ఇంటి కనిపించే తాను. నన్ను నాయుడంచు మగధీరుడంచు కథ కంచి కంటూ మురిపించే నన్ను. తెల్లవారుజామున కలగంటి నేను, కలలోన ఎల ఇంటి కనిపించే తాను. చంద్రరావు, నువ్వు ఇంకా పాట మర్చిపోలేదా? మనసంతా నిండి నా పాటను ఎలా మర్చి, అసలు నా భయం ఏంటో చెప్పనా? నేను ఆ పాట ఎక్కడ పాడతాను అనే పాడినంటే పాడను కాదు సుబ్బు, ఆ పాటను పూర్తిగా వినటం కుదురుతుందా? ఆ కోకిల రూపం ఎలా ఉంటుందో చూడాలని ఆశగా ఉంది. అందుకు చేసే పని మానకూడదు. వెళ్దాం, పద పద. రారా. అవును గాని నన్నెందుకు సంతకి తీసుకొచ్చింది? చీర కొనుక్కుంటామని తీసుకొచ్చాను. నిజంగానా? అవును, ఒంటి మీద ఒక్క చీరని ఎనాలు కడతావు చెప్పు, అందుకు తీసుకొచ్చాను. ఇక్కడ ఏమైనా కొనుక్కుంటా? ఈ పసుపు చీర నీకు నచ్చిందేమో చూడు. కొడుకు చూడడానికి వచ్చినట్టు. ఇదిగో, ఇక్కడైనా కొనుక్కో. చాలా మంచి చీరలండి, ధర తక్కువ, ఎలిసిపోవు, గ్యారెంటీ. చీర బాగుంటే చాలు, ధర ఎంత అయితే? ఇగో చూడండి, ఇది నైలాను, ఇది వాయిలు, ఇది పుల్ వాయిలు, గ్యారెంటీ చెప్పాను కదండి. ఊరికే ఉండలేవు. ఆ 4 చీరలు కట్టి ఎంత? 250 అండి. సరే కట్టు. పద పోదాం. ఆగు, గాజులు వేయించుకో. పర్వాలేదు, వేయించుకో. గాజులేవే చెయ్యమ్మా. చెయ్యవు.
పగిలాయా? వేరేవే. అయ్యో, మళ్ళీ పగిలాయా? గాజులు వేయడం చేతకాని వాడివి కొట్టెందుకే పెట్టావు? ఇంట్లో ఉన్నప్పుడు పెళ్ళానికి అప్పుడప్పుడు వేస్తుండాలి. ఎవరి పెళ్ళానికి? తప్పేలా అడిగింది. ఇటు నేనేస్తాను. ఏ సుబ్బు, నువ్వు బాగా తాగుంటావు, నువ్వే పని చేయలేవు. లేదు, నిజంగా నేను తాగలేదు. తాగలేదా? అయితే ఇప్పుడు నువ్వేం చేయలేవు సుబ్బు, ఏం మాట్లాడుకో. తాగాలంటే తప్పంటాడు, తాగలేదంటే తప్పంటాడు. చేయలేవు. నువ్వే వేస్తావా? పెళ్ళెంతండే? ఎందుకు అరుస్తావు? ఏడు విషయం అదేనండే, వెంకట బస్సు పెళ్లి మాట అండే. ఉయ్యూరు నుంచి పెళ్లి శుభ్రకు వచ్చేసినారంటే. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళకి ఏం జరిగిందో చెప్పుండరు వాళ్ళు. ఒకవేళ తెగించి ధైర్యంగా చేసేసుకుంటే? నా మాట కాదని ఈ ఊళ్ళో అడుగు పెట్టాలంటేనే భయం. అప్పటికి వచ్చారు, ప్రాణాలతో వెనక్కిపోరు. పెళ్లి చూపుల ముచ్చట తీరింది, ఇక కట్న కానుకల ముచ్చట కూడా తీరితే వెంటనే లగ్గాలు పెట్టుకుందాం. ఇలా చూడండి, కట్నాలు తీసుకోవడం తప్పు, ఇవ్వటము తప్పు. పెద్దయ్య గారు ఎంతో ఘనంగా చేస్తారు, ముహూర్తాలు మాత్రం దగ్గరలో చూడండి. చంద్రం, అందరికీ టిఫిన్లు కాఫీలు ఇవ్వమను. అలాగేనండి. చంద్రం, పెళ్లి చూపులంటేనే ఇంత గొడవైంది. ఆ మూడు ముళ్ళు కూడా వేసి అందరి పీకల మీదకి తెచ్చుకున్నాం. పిల్ల వద్దు, పెళ్లి వద్దు. చాలే ఊరుకోండి. మీ ధైర్యం ఏమిటో నాకు ముందే తెలిసిపోయింది. ఒక మగాడు ఎలా ఉండాలంటే సిరు లేకపోయినా పర్వాలేదు, మగసిరు ఉండాలి. మీరు వెళ్ళొచ్చు. అయ్యా, మీరేం దిగులు పడకండి. మీ మనవరాలకి ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుంది. అయ్యా, మీరేం దిగులు పడకండి. మీ మనవరాలకి ఇంతకంటే మంచి సంబంధమే దొరుకుతుంది. అరే,
మీరా? పాపం నా వల్లే ఇన్ని కష్టాలు మీకు. అలాంటిదేం లేదండి. లేదని చెప్తూనే నిద్రపోకుండా మెలుకుతూ ఉన్నారెందుకు? ఓహో, ఈ గాయం వల్ల నిద్రపోవట్లేదు అనుకుంటున్నారా? ఈ నొప్పి వల్ల కాదండి, ఓ పాట జ్ఞాపకం వచ్చింది, అది ఆలోచిస్తున్నాను. పాట? అవునండి, ఆ పాట ఒకే ఒక్కసారి కామాక్షి అమ్మవారి గుళ్ళో విన్నాను. దాన్ని మర్చిపోలేకపోతున్నాను, మళ్ళీ వినలేకపోతున్నాను. ఆ పాట వింటే ఎంత గాయమైనా తగ్గిపోతుందండి. ఏంటంటే నవ్వుతున్నారు? ఏంలా, ఇప్పుడు ఎక్కడో ఎవరో పాడిన పాట ఇప్పటికీ జ్ఞాపకం ఉంచుకున్నానంటున్నారే, అందుకు. ఒక్కసారి మీరు ఆ పాట వింటే. సరే, మీ గాయం త్వరగా మారటానికి నేను ఒక మందు తీసుకొస్తాను. కలలోన కనిపించే మగధీరుడమ్మా, తెలవారు సామున కలగంటినమ్మా, కలలోన కనిపించే మగధీరుడమ్మా, నన్ను ఇంకి చేసి తను నాయుడంచు కథ మలుపు తిప్పి మురిపించినమ్మా, తెలవారు సామున కలగంటినమ్మా, కలలోన కనిపించే మగధీరుడమ్మా.
మలుపు తిప్పి మురిపించెనమ్మ తెల్లవారు జాములో కలగంటినమ్మ కలలోన కనిపించే మగధీరుడమ్మ తెల్లవారు జాములో కలగంటినమ్మ కలలోన కనిపించే మగధీరుడమ్మ. గుళ్ళు ఆ చెయ్యిలా ఇవ్వండి. నేను సంతకెళ్ళొస్తా. వెళ్ళిరాయ్యా. అమ్మా నేను సంతకెళ్ళొస్తా. వెళ్ళిరాయ్యా. అమ్మోయ్ నేను సంతకెళ్ళొస్తా. అట్టగా వెళ్ళిరాయ్యా. ఏది కనబడదే?